అందరికీ నమస్కారం. మహేష్ ఆస్ట్రాలజీ తెలుగు ఛానల్కి హృదయపూర్వక స్వాగతం. ఈరోజు మనం వృషభరాశి వారికి సంబంధించిన 2026 మార్చి 14 శనివారం, 15 ఆదివారం, 16 సోమవారం, 17 మంగళవారం ఈ 4 రోజుల రాశిఫలాలను చాలా లోతుగా, నిజాయితీగా మరియు స్పష్టంగా మీకు వివరించబోతున్నాం. ఈ 4 రోజుల్లో గ్రహాల ప్రభావం ఎలా ఉంటుంది, మీ జీవితంలో ఉద్యోగం, వ్యాపారం, కుటుంబం, ఆరోగ్యం, ధనపరిస్థితి, అదృష్టం వంటి అంశాలలో ఎలాంటి మార్పులు ఉండబోతున్నాయి అనే విషయాలను పూర్తిగా తెలుసుకునేలా ఈ వీడియోలో వివరించాము. కాబట్టి ఈ వీడియోను పూర్తిగా చివరి వరకు తప్పకుండా చూడండి. ఎందుకంటే ప్రతిరోజుకి సంబంధించిన ముఖ్యమైన సూచనలు, జాగ్రత్తలు మరియు మీకు ఉపయోగపడే పరిష్కారాలను కూడా ఇందులో చెప్పబోతున్నాం. మీరు మా మహేష్ ఆస్ట్రాలజీ తెలుగు ఛానల్ను ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. మీ ఒక్క సబ్స్క్రైబ్ మా ఛానల్కి చాలా పెద్ద ప్రోత్సాహమవుతుంది. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో షేర్ చేయండి. ముఖ్యంగా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ కామెంట్లో ఓం నమః శివాయ అని తప్పకుండా టైప్ చేయండి. పరమశివుని ఆశీర్వాదం మీపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీరు చాలామంది వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి వీడియో చివరి వరకు చూసి మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీకోసం, మీ భవిష్యత్తు కోసం ఇలాంటి రాశిఫలాలను మేము ప్రతిరోజూ ఎంతో శ్రద్ధగా తీసుకొస్తున్నాం. అందుకే ఈ వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి. వృషభరాశివారికి 2026 మార్చి 14 శనివారం నుండి మార్చి 17 మంగళవారం వరకు ఉండే ఈ 4 రోజులు గ్రహాల ప్రభావం వల్ల కొంత ఆలోచనాత్మకమైన కాలంగా మారే అవకాశముంది. ఈ సమయంలో గ్రహాల సంచారం మీ జీవితంలోని కొన్ని ముఖ్యమైన విషయాలను మళ్లీ పరిశీలించుకునేలా చేస్తుంది. మీరు గతంలో తీసుకున్న కొన్ని నిర్ణయాలు ఇప్పుడు మళ్లీ గుర్తుకు రావచ్చు. కొన్ని పనులు ముందుకు సాగడంలో చిన్న ఆలస్యం కనిపించవచ్చు, కానీ దీనిని చెడుకాలంగా భావించాల్సిన అవసరం లేదు. ఇది ఒక పరీక్షలా కనిపించినప్పటికీ భవిష్యత్తులో మీరు బలంగా మారే సమయంగా కూడా భావించవచ్చు. ఈ 4 రోజుల్లో మీరు చేసే ప్రతి పనిలో కొంత జాగ్రత్త అవసరం. త్వరగా నిర్ణయం తీసుకోవడం కన్నా కొంచెం ఆలోచించి ముందుకు వెళ్లడం మంచిది. ముఖ్యంగా కుటుంబానికి సంబంధించిన నిర్ణయాలు, డబ్బుకు సంబంధించిన విషయాలు, ఉద్యోగం లేదా వ్యాపారానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకునే ముందు ఒకసారి మళ్లీ ఆలోచించాలి. మీకు నమ్మకమైన పెద్దల సలహా తీసుకుంటే మంచిది. గ్రహాల ప్రభావం వల్ల కొన్నిసార్లు మనసులో ఒక రకమైన అయోమయం కనిపించవచ్చు. ఏ పని చెయ్యాలో, ఎలా చెయ్యాలో అనే సందేహం రావచ్చు. కాని ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీరు శాంతంగా ఆలోచిస్తే సరైన మార్గం కనిపిస్తుంది. ఈ రోజుల్లో మీరు ఆధ్యాత్మికత వైపు కొంచెం ఆకర్షితులు కావచ్చు. దేవుణ్ణి ఎక్కువగా ప్రార్థించాలని అనిపించవచ్చు. అది మీకు మానసిక శాంతిని ఇస్తుంది. వృషభరాశివారు సాధారణంగా ధైర్యం, స్థిరత్వం కలిగినవారు. ఒకసారి నిర్ణయం తీసుకుంటే దాన్ని పూర్తి చేసే వరకు వెనక్కి తగ్గరు. అదే లక్షణం ఈ 4 రోజుల్లో మీకు సహాయం చేస్తుంది. మీరు ఎలాంటి కష్టాన్ని ఎదుర్కొన్నా దాన్ని అధిగమించే శక్తి మీలో ఉంటుంది. కాబట్టి ఈ కాలాన్ని ఒక పరీక్షగా భావించి ధైర్యంగా ముందుకు సాగాలి. ఈ 4 రోజుల్లో వృషభరాశివారికి సహనం చాలా ముఖ్యమైన విషయం. జీవితం ఎప్పుడూ మనకు అనుకూలంగా ఉండదు. కొన్నిసార్లు మనం ఎంత కష్టపడినా ఫలితం వెంటనే కనిపించదు. అదే పరిస్థితి ఈ రోజుల్లో కూడా కనిపించవచ్చు. మీరు చాలా కష్టపడి చేసిన పని ఆలస్యం కావచ్చు. మీరు ఆశించిన ఫలితం వెంటనే రాకపోవచ్చు. ఇలాంటి సమయంలో చాలామంది నిరాశకు లోనవుతారు. కానీ మీరు అలాంటి ఆలోచనలకు దూరంగా ఉండాలి. కష్టాలు వచ్చినప్పుడు సహనం కోల్పోతే పరిస్థితి మరింత క్లిష్టంగా మారుతుంది. మీరు ప్రశాంతంగా ఉండి పరిస్థితిని అర్థం చేసుకునే ప్రయత్నం చెయ్యాలి. కొన్ని పనులు ఆలస్యం కావడం వెనుక కూడా ఒక మంచి కారణముండవచ్చు. జీవితంలో ఎదగాలంటే కష్టాలు తప్పనిసరి. ప్రతి విజయానికి ముందు కొన్ని పరీక్షలు వస్తాయి. అదేవిధంగా ఈ రోజుల్లో మీరు ఎదుర్కొనే చిన్న చిన్న ఇబ్బందులు కూడా భవిష్యత్తులో మీకు ఒక పాఠం నేర్పుతాయి. మీరు ఇప్పుడు నేర్చుకునే అనుభవం భవిష్యత్తులో మీకు చాలా ఉపయోగపడుతుంది. సహనమంటే కేవలం నిశ్శబ్దంగా ఉండటం కాదు. సహనమంటే పరిస్థితిని అర్థం చేసుకుని సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడం. మీరు ఈ రోజుల్లో కోపంగా స్పందించకుండా ఆలోచించి మాట్లాడితే చాలా సమస్యలు స్వయంగా తగ్గిపోతాయి. వృషభరాశివారికి సహజంగా ఉన్న ఒక గొప్ప గుణం
స్థిరత్వం. మీరు ఒక పని మొదలుపెడితే దాన్ని పూర్తి చేసే వరకు ఆగరు. అదే గుణం ఈ 4 రోజుల్లో మీకు చాలా సహాయపడుతుంది. కాబట్టి కష్టాలు వచ్చినా వెనక్కి తగ్గకుండా ధైర్యంగా ముందుకు సాగాలి. జీవితం ఒక ప్రయాణంలా ఉంటుంది. ఆ ప్రయాణంలో కొన్నిసార్లు సాఫీగా సాగుతాం, కొన్నిసార్లు ఆటుపోట్లు ఎదుర్కొంటాం. వృషభరాశివారికి ఈ 4 రోజుల్లో అలాంటి కొన్ని ఆటుపోట్లు ఎదురయ్యే అవకాశముంది. మీరు ప్లాన్ చేసిన పని మధ్యలో ఆగిపోవచ్చు. మీరు ఆశించిన వ్యక్తి నుండి సహాయం రాకపోవచ్చు. కొన్నిసార్లు మనం చాలా నమ్మకం పెట్టుకున్న వ్యక్తి మనకు అండగా నిలబడకపోవచ్చు. అది మనసుకు బాధ కలిగించవచ్చు. కాని జీవితంలో ప్రతి అనుభవం మనకొక పాఠం నేర్పుతుంది. ఎవరిమీద ఎంత నమ్మకం పెట్టుకోవాలో, ఎవరిని ఎంతవరకు విశ్వసించాలో మనకు అర్థమవుతుంది. ఈ ఆటుపోట్లు మీకు ఒక కొత్త దారిని చూపించవచ్చు. మీరు ఇప్పటివరకు గమనించని కొన్ని విషయాలు ఇప్పుడు మీకు స్పష్టంగా కనిపించవచ్చు. మీరు ఎవరిని నమ్మాలి, ఎవరితో దూరంగా ఉండాలి అనే విషయం కూడా మీకు అర్థమవుతుంది. కొన్నిసార్లు ఒక పని ఆగిపోవడం కూడా మంచి సూచన కావచ్చు. ఎందుకంటే ఆ పని తర్వాత మీకు ఇంకా మంచి అవకాశం రావచ్చు. కాబట్టి ఒక పని ఆగిపోయిందని నిరాశ చెందకూడదు. ప్రతి పరిస్థితిలో కూడా ఒక మంచి మార్గం దాగి ఉంటుంది. వృషభరాశివారు సాధారణంగా స్థిరంగా ఆలోచించేవారు. అదే లక్షణం మీకు ఈ ఆటుపోట్లను అధిగమించడానికి సహాయం చేస్తుంది. మీరు తొందరగా నిర్ణయాలు తీసుకోకుండా శాంతంగా ఆలోచిస్తే ప్రతి సమస్యకు ఒక పరిష్కారం కనిపిస్తుంది. మనిషి జీవితంలో కొన్నిసార్లు అవమానాలు కూడా ఎదురవుతాయి. ముఖ్యంగా మనం ఎంత నిజాయితీగా ఉన్నా కొందరు మనల్ని తప్పుగా అర్థం చేసుకుంటారు. ఈ 4 రోజుల్లో వృషభరాశివారికి అలాంటి కొన్ని పరిస్థితులు ఎదురయ్యే అవకాశముంది. మీరు చేసిన పని విలువను కొందరు గుర్తించకపోవచ్చు. మీరు చెప్పిన మాటను ఎవరైనా పట్టించుకోకపోవచ్చు. అలాంటి సందర్భాల్లో మనసుకు బాధ కలగడం సహజం. కాని మీరు వెంటనే కోపంగా స్పందించకూడదు. కొన్నిసార్లు మనం నిశ్శబ్దంగా ఉండటం కూడా ఒక గొప్ప బలం. మీరు వెంటనే స్పందించకుండా సమయం వచ్చినప్పుడు మీ ప్రతిభతో సమాధానమివ్వాలి. సమయం మారినప్పుడు అదే వ్యక్తులు మీ విలువను గుర్తిస్తారు. అవమానమనేది మనిషిని బలహీనంగా చేయడానికి కాదు. అది మనలో ఉన్న బలాన్ని బయటకు తీసుకురావడానికి ఒక అవకాశం. మీరు ఎదుర్కొనే ప్రతి అవమానం మీకు మరింత ధైర్యాన్నిస్తుంది. వృషభరాశివారు సాధారణంగా తమ స్వాభిమానాన్ని చాలా విలువగా భావిస్తారు. కాబట్టి మీరు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా మీ ఆత్మగౌరవాన్ని కాపాడుకోవాలి. మీరు మీ విలువను తెలుసుకొని ధైర్యంగా ముందుకు సాగితే ఎవరూ మిమ్మల్ని తగ్గించలేరు. ఈ 4 రోజుల్లో వృషభరాశివారికి కుటుంబంలో చిన్న చిన్న విభేదాలు రావచ్చు. ముఖ్యంగా మాటల విషయంలో అపార్థాలు ఏర్పడే అవకాశముంది. మీరు చెప్పిన మాటను ఎవరైనా తప్పుగా అర్థం చేసుకోవచ్చు. అదే కారణంగా చిన్న సమస్య పెద్దగా మారే అవకాశముంటుంది. కుటుంబంలో ప్రతి ఒక్కరి ఆలోచన వేరువేరుగా ఉంటుంది. అందుకే కొన్నిసార్లు అభిప్రాయ భేదాలు రావడం సహజం. కాని ఆ విభేదాలను పెద్ద సమస్యగా మార్చకుండా మీరు సహనంతో వ్యవహరించాలి. మీరు మాట్లాడే ముందు ఒకసారి ఆలోచిస్తే చాలా సమస్యలు నివారించవచ్చు. ముఖ్యంగా పెద్దలతో మాట్లాడేటప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి. మీరు గౌరవంతో మాట్లాడితే వారు కూడా మిమ్మల్ని అర్థం చేసుకుంటారు. సమాజంలో కూడా కొంతమంది మీ గురించి తప్పుగా మాట్లాడే అవకాశముంటుంది. కాని మీరు వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మీ పనిమీద మీరు దృష్టి పెట్టాలి. నిజాయితీగా జీవించే వ్యక్తి చివరికి సమాజం గౌరవిస్తుంది. వృషభరాశివారు కుటుంబానికి చాలా విలువ ఇస్తారు. కుటుంబ సభ్యుల కోసం చాలా త్యాగాలు చేస్తారు. అదే ప్రేమ ఈ చిన్న విభేదాలను కూడా త్వరగా పరిష్కరించగలదు. మీరు సహనంతో, ప్రేమతో వ్యవహరిస్తే కుటుంబంలో మళ్లీ ఆనందం తిరిగి వస్తుంది. వృషభరాశివారికి ఈ 4 రోజుల్లో ముఖ్యంగా ఆర్థిక విషయాలలో కొంత ఒత్తిడి కనిపించే అవకాశముంది. ప్రతి మనిషి జీవితంలో ఒక దశలో డబ్బు సంబంధిత సమస్యలు ఎదురవుతాయి. అదేవిధంగా ఈ కాలంలో కూడా కొంత జాగ్రత్త అవసరం. మీరు సంపాదించిన డబ్బు సరిపోవడం లేదని అనిపించవచ్చు. కొన్ని అనుకోని ఖర్చులు కూడా రావచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో చాలామంది ఆందోళనకు గురవుతారు. కాని మీరు ఆందోళన చెందకుండా స్థిరంగా ఆలోచించడం చాలా ముఖ్యం. కొన్ని సందర్భాల్లో మీరు ఇచ్చిన డబ్బు తిరిగి రావడంలో ఆలస్యం కావచ్చు. అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి రాకపోవడం వల్ల కొంత నిరాశ కలగవచ్చు. వ్యాపారం చేసేవారికి కూడా కొన్ని లావాదేవీలలో ఆలస్యం కనిపించవచ్చు. కాని ఇది శాశ్వత సమస్య కాదు. ఇది తాత్కాలికంగా వచ్చే ఒక దశ మాత్రమే. మీరు ఖర్చులను నియంత్రించడం ద్వారా ఈ పరిస్థితిని సులభంగా ఎదుర్కోవచ్చు. డబ్బు విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. అవసరం లేని ఖర్చులను తగ్గించాలి.
ముఖ్యంగా ఈ 4 రోజుల్లో పెద్ద పెట్టుబడులు పెట్టడం లేదా కొత్త అప్పులు తీసుకోవడం కొంచెం ఆలస్యం చేయడం మంచిది. మీరు ప్రతి నిర్ణయం తీసుకునే ముందు 2-3 సార్లు ఆలోచిస్తే చాలా సమస్యలు తగ్గిపోతాయి. కొన్నిసార్లు ఆర్థిక ఇబ్బందులు మనిషిని మరింత బలంగా చేస్తాయి. డబ్బు విలువేమిటో అర్థం చేసుకునేలా చేస్తాయి. మీరు ఇప్పుడే కొంచెం కష్టాన్ని ఎదుర్కొన్నా భవిష్యత్తులో మీరు మరింత జాగ్రత్తగా వ్యవహరించేలా ఈ అనుభవం సహాయం చేస్తుంది. వృషభరాశివారు సాధారణంగా కష్టపడి పనిచేసే స్వభావం కలిగినవారు. అదే లక్షణం మీకు ఆర్థికంగా మళ్లీ నిలబడే శక్తినిస్తుంది. కాబట్టి మీరు ఈ కష్టకాలాన్ని భయపడకుండా ధైర్యంగా ఎదుర్కోవాలి. క్రమంగా పరిస్థితులు మెరుగవుతాయి. మనిషి జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు చాలామంది ఎందుకు నాకు మాత్రమే ఇలా జరుగుతోంది అని ఆలోచిస్తారు. కాని జ్యోతిష్య శాస్త్రం మరియు ఆధ్యాత్మిక దృష్టిలో చూస్తే కష్టాల తర్వాత మంచి కాలం ప్రారంభమయ్యే ముందు కొన్ని సంకేతాలు కనిపిస్తాయి. దైవం మన జీవితంలో ఒక కొత్త మార్పు తీసుకురాబోతున్నప్పుడు కొన్ని చిన్న చిన్న సూచనలు కనిపిస్తాయి. వృషభరాశివారికి కూడా ఈ 4 రోజుల్లో అలాంటి సంకేతాల ఆరంభం కనిపించే అవకాశముంది. ఈ సంకేతాలు మొదట చిన్నగా కనిపిస్తాయి, కాని వాటి వెనుక ఒక గొప్ప మార్పు దాగి ఉంటుంది. కొన్నిసార్లు మనం ఆ సంకేతాలను గుర్తించలేము, కాని మనసుతో గమనిస్తే అవి స్పష్టంగా కనిపిస్తాయి. దైవం మన జీవితాన్ని పూర్తిగా మార్చే ముందు మనలో ఒక కొత్త ఆలోచనను కలిగిస్తుంది. మనం గతంలో చేసిన తప్పులను గుర్తుచేస్తుంది. మనం ఎవరిని నమ్మాలి, ఎవరిని దూరంగా ఉంచాలి అనే విషయాలను అర్థం చేసుకునేలా చేస్తుంది. ఈ 5 సంకేతాలు సాధారణంగా ఒక వ్యక్తి జీవితంలో కొత్త శుభకాలం ప్రారంభమయ్యే ముందు కనిపిస్తాయి. మొదట మనసులో మార్పు వస్తుంది. తరువాత పరిస్థితుల్లో మార్పు కనిపిస్తుంది. చివరికి జీవితం పూర్తిగా ఒక కొత్త దిశలో ముందుకు సాగుతుంది. కాబట్టి వృషభరాశివారు ఈ రోజుల్లో కనిపించే చిన్న చిన్న సంఘటనలను నిర్లక్ష్యం చేయకుండా గమనించాలి. కొన్ని అనుకోని అనుభవాలు, కొన్ని చిన్న మంచి సంఘటనలు, కొన్ని ఆశ్చర్యకరమైన పరిణామాలు కనిపించవచ్చు. అవి దైవం పంపించే సంకేతాలు కావచ్చు. మొదటి సంకేతం అంతరంగ శాంతి, భక్తి పెరగడం. దైవం పంపించే మొదటి సంకేతం మనసులో వచ్చే మార్పు. ముఖ్యంగా భక్తి పెరగడం ఒక గొప్ప సూచనగా భావించబడుతుంది. కొన్నిసార్లు మనం ముందుగా దేవుడి గురించి అంతగా ఆలోచించకపోయినా ఒక సమయంలో అకస్మాత్తుగా దేవుడిపై విశ్వాసం పెరుగుతుంది. దేవాలయానికి వెళ్లాలని అనిపిస్తుంది. మంత్రాలు జపించాలని అనిపిస్తుంది. వృషభరాశివారికి కూడా ఈ 4 రోజుల్లో అలాంటి అనుభవం రావచ్చు. మీరు అకస్మాత్తుగా ప్రశాంతంగా ఉండాలని అనిపించవచ్చు. గతంలో మీకు బాధ కలిగించిన విషయాలను మరిచిపోవాలని అనిపించవచ్చు. ఇది మీ మనసులో దైవకృప పనిచేస్తోందని చెప్పే సంకేతం. మనిషి మనసులో శాంతి ఉండడం చాలా గొప్ప విషయం. బయట పరిస్థితులు ఎలా ఉన్నా మనసులో ప్రశాంతత ఉంటే జీవితం సులభంగా అనిపిస్తుంది. అదే శాంతి మీలో పెరగడం ప్రారంభమైతే అది ఒక శుభసూచనగా భావించాలి. భక్తి పెరగడం వల్ల మనిషి ఆలోచన కూడా మారుతుంది. కోపం తగ్గుతుంది. అసూయ తగ్గుతుంది. ఇతరుల పట్ల కరుణ పెరుగుతుంది. ఇదే ఆధ్యాత్మిక మార్పు ప్రారంభం. వృషభరాశివారు ఈ సంకేతాన్ని గమనిస్తే తమ జీవితంలో ఒక కొత్త మార్గం ప్రారంభమవుతుందని అర్థం చేసుకోవాలి. రెండవ సంకేతం చిన్న ఆనందాలు, అద్భుత అనుభవాలు. రెండవ సంకేతం చిన్న చిన్న ఆనందాలు. మనం చాలా పెద్ద విజయాన్ని ఆశిస్తూ ఉంటాం. కాని దైవం ముందుగా చిన్న ఆనందాలని పంపిస్తుంది. అవి మనకు ఒక కొత్త ఆశనిస్తాయి. చాలా రోజుల తర్వాత ఒక మంచి వార్త వినడం, ఒక చిన్న పని విజయవంతంగా పూర్తవడం, ఒక అనుకోని శుభవార్త రావడం వంటి సంఘటనలు కనిపించవచ్చు. వృషభరాశివారికి ఈ 4 రోజుల్లో అలాంటి చిన్న చిన్న మంచి సంఘటనలు జరగవచ్చు. మీరు చాలా రోజులుగా ఎదురుచూస్తున్న ఒక విషయం అకస్మాత్తుగా జరిగిపోవచ్చు. మీకు సహాయం చేసే ఒక మంచి వ్యక్తి జీవితంలోకి రావచ్చు. ఇవి బయటకు చూస్తే చాలా చిన్న విషయాల్లా కనిపిస్తాయి. కాని అవి మనసుకు ఎంతో ఆనందాన్నిస్తాయి. మనకు మళ్లీ నమ్మకం కలిగిస్తాయి. ఇంకా మంచి రోజులు వస్తాయి అనే ఆశను పెంచుతాయి. కొన్నిసార్లు మనం జీవితంలో చాలా పెద్ద సమస్యలను మాత్రమే గమనిస్తాం. కాని చిన్న ఆనందాలను గమనించకుండా వదిలేస్తాం. మీరు ఈ రోజుల్లో వచ్చే ప్రతి చిన్న ఆనందాన్ని కూడా గుర్తించి ఆనందించాలి. ఎందుకంటే అవి మీ జీవితంలో పెద్ద మార్పుకు ముందుగా వచ్చే సూచనలు కావచ్చు. మూడవ సంకేతం అనుకోని సహాయం, ఆశ్రయం లభించడం. మూడవ సంకేతం అనుకోని సహాయం. మనిషి కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరో ఒకరు ముందుకు వచ్చి సహాయం చేయడం చాలా గొప్ప విషయం. కొన్నిసార్లు మనం ఊహించని వ్యక్తి మనకు అండగా నిలబడతారు. మనం ఆశించని చోట నుండి సహాయం లభిస్తుంది. వృషభరాశివారికి కూడా ఈ 4 రోజుల్లో అలాంటి అనుభవం రావచ్చు. మీరు ఎదుర్కొంటున్న సమస్యకు అకస్మాత్తుగా ఒక పరిష్కారం కనిపించవచ్చు. మీకు సహాయం చేసే ఒక వ్యక్తి మీ జీవితంలోకి రావచ్చు.
ఈ సహాయం కేవలం డబ్బు రూపంలోనే ఉండాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు ఒక మంచి మాట కూడా మనిషికి చాలా బలాన్నిస్తుంది. ఒక మంచి సలహా కూడా జీవితాన్ని మార్చగలదు. దైవం మనకు సహాయం చేయడానికి చాలా మార్గాలను ఉపయోగిస్తుంది. కొన్నిసార్లు ఒక స్నేహితుడి రూపంలో, కొన్నిసార్లు ఒక బంధువు రూపంలో, కొన్నిసార్లు పూర్తిగా కొత్త వ్యక్తి రూపంలో సహాయం పంపిస్తుంది. కాబట్టి మీరు ఈ రోజుల్లో ఎవరైనా మీకు సహాయం చేస్తే దానిని చిన్నగా భావించకూడదు. అది మీ జీవితంలో కొత్త మార్పు ప్రారంభమయ్యే సంకేతం కావచ్చు. మీరు కృతజ్ఞతతో ఆ సహాయాన్ని స్వీకరించాలి. వృషభ రాశికి చెందిన విద్యార్థులకు ఈ 4 రోజులు కొంత ఆలోచనాత్మకమైన కాలంగా ఉండే అవకాశముంది. చదువుపై దృష్టి పెట్టాలని అనిపించినప్పటికీ కొన్నిసార్లు మనసు ఇతర విషయాల వైపు వెళ్లే అవకాశముంటుంది. ముఖ్యంగా మొబైల్, స్నేహితులు లేదా కుటుంబ సమస్యల వల్ల కాన్సంట్రేషన్ తగ్గవచ్చు. అందుకే ఈ రోజుల్లో విద్యార్థులు తమ సమయాన్ని సరిగ్గా ప్లాన్ చేసుకోవడం చాలా అవసరం. చదువులో విజయం సాధించాలంటే కేవలం తెలివితేటలు మాత్రమే సరిపోవు. క్రమశిక్షణ కూడా అవసరం. ప్రతిరోజూ ఒకే సమయానికి చదవడం, చిన్న చిన్న లక్ష్యాలు పెట్టుకోవడం, వాటిని పూర్తి చేయడం వంటి అలవాట్లు పెంచుకుంటే మంచి ఫలితాలు కనిపిస్తాయి. కొన్నిసార్లు ఒక విషయం అర్థం కాకపోతే నిరాశ చెందకుండా మళ్లీ ప్రయత్నించాలి. ఈ 4 రోజుల్లో విద్యార్థులు గురువుల సలహాను గౌరవంగా స్వీకరించడం మంచిది. గురువులు చెప్పే ప్రతి సూచన వెనుక ఒక అనుభవం ఉంటుంది. మీరు ఆ సలహాను పాటిస్తే చదువులో పురోగతి కనిపిస్తుంది. ముఖ్యంగా పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు సమయాన్ని వృధా చేయకుండా క్రమంగా చదవాలి. మనసు ప్రశాంతంగా ఉండటం కూడా చదువుకు చాలా ముఖ్యం. ఉదయం కొద్దిసేపు దేవుణ్ణి ప్రార్థించి చదువు మొదలుపెడితే కాన్సంట్రేషన్ పెరుగుతుంది. అలాగే ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. సరైన నిద్ర, సరైన ఆహారం ఉండాలి. ఇవన్నీ కలిసి చదువులో విజయానికి సహాయపడతాయి. వృషభరాశి విద్యార్థులు సాధారణంగా స్థిరమైన ఆలోచన కలిగినవారు. ఒకసారి లక్ష్యం పెట్టుకుంటే దాన్ని సాధించే వరకు కష్టపడతారు. అదే లక్షణం ఈ రోజుల్లో కూడా మీకు సహాయం చేస్తుంది. మీరు క్రమంగా ప్రయత్నిస్తే మీ భవిష్యత్తు ప్రకాశవంతంగా మారుతుంది. ఉద్యోగస్తుల జీవితంలో కొన్ని రోజులు ప్రశాంతంగా ఉంటాయి, కొన్ని రోజులు ఒత్తిడిగా ఉంటాయి. వృషభరాశివారికి ఈ 4 రోజుల్లో పనిలో కొంత ఒత్తిడి కనిపించే అవకాశముంది. పని ఎక్కువగా ఉండటం, అధికారుల నుంచి వచ్చే ఒత్తిడి, సహోద్యోగులతో వచ్చే చిన్న అపార్థాలు ఇవన్నీ కొంత మనసుకు భారం కలిగించవచ్చు. కొన్నిసార్లు మీరు చేసిన పనికి సరైన గుర్తింపు వెంటనే రాకపోవచ్చు. ఇతరులు మీ కృషిని గుర్తించకపోవచ్చు. కానీ మీరు నిరుత్సాహపడకుండా మీ పనిని నిజాయితీగా కొనసాగించాలి. సమయం వచ్చినప్పుడు మీ ప్రతిభను అందరూ గుర్తిస్తారు. ఉద్యోగంలో ఎదగాలంటే సహనం చాలా అవసరం. కొన్నిసార్లు మనం ఆశించిన పదోన్నతి ఆలస్యం కావచ్చు. కానీ మీరు నిరంతరం కష్టపడితే ఆ అవకాశం తప్పకుండా వస్తుంది. ముఖ్యంగా ఈ రోజుల్లో అధికారులతో మాట్లాడేటప్పుడు మర్యాదగా వ్యవహరించడం మంచిది. సహోద్యోగులతో కూడా మంచి సంబంధం కొనసాగించాలి. చిన్న విషయాలపై వాదనలు చేయకుండా సహకారంతా పనిచేస్తే పని వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. మీరు ఇతరులకు సహాయం చేస్తే అవసరమైనప్పుడు వారు కూడా మీకు సహాయం చేస్తారు. వృషభరాశివారు కష్టపడే స్వభావం కలిగినవారు. ఒకసారి బాధ్యత తీసుకుంటే దాన్ని పూర్తి చేసేవరకు కృషి చేస్తారు. అదే లక్షణం ఈ ఉద్యోగ జీవితంలో మీకు స్థిరమైన విజయాన్ని ఇస్తుంది. కాబట్టి ఈ చిన్న సమస్యలను భయపడకుండా ధైర్యంగా ముందుకు సాగాలి. ఆర్థిక పరిస్థితి ప్రతి మనిషి జీవితంలో ఒక ముఖ్యమైన అంశం. వృషభరాశివారికి సాధారణంగా డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండే అలవాటు ఉంటుంది. వారు సంపాదించిన డబ్బును సరిగ్గా వినియోగించడానికి ప్రయత్నిస్తారు. అయినప్పటికీ కొన్ని రోజుల్లో ఖర్చులెక్కువగా కనిపించవచ్చు. ఈ 4 రోజుల్లో కూడా అలాంటి పరిస్థితే కనిపించవచ్చు. కొన్ని అనుకోని ఖర్చులు రావచ్చు. కుటుంబ అవసరాల కోసం లేదా ఆరోగ్యానికి సంబంధించిన ఖర్చులు పెరగవచ్చు. అందుకే మీరు ఖర్చులను జాగ్రత్తగా నియంత్రించాలి. డబ్బు సంపాదించడం మాత్రమే కాదు, దాన్ని సరిగ్గా నిర్వహించడం కూడా చాలా ముఖ్యం. మీరు మీ ఆదాయం మరియు ఖర్చులను సరిగ్గా ప్లాన్ చేసుకుంటే ఆర్థిక సమస్యలు తగ్గిపోతాయి. అవసరం లేని వస్తువులపై ఖర్చు చేయకుండా అవసరమైన వాటికే డబ్బు ఉపయోగించడం మంచిది. కొంతమంది వృషభరాశివారు ఈ రోజుల్లో చిన్న పెట్టుబడుల గురించి ఆలోచించే అవకాశం ఉంటుంది. కానీ పెద్ద నిర్ణయాలు తీసుకునే ముందు పూర్తిగా ఆలోచించాలి. నమ్మకమైన వ్యక్తుల సలహా తీసుకుంటే మంచిది. ఆర్థిక వృద్ధి అనేది ఒక్కరోజులో వచ్చే విషయం కాదు. క్రమంగా కష్టపడుతూ సరిగ్గా ప్లాన్ చేసుకుంటూ ముందుకు సాగితే మంచి స్థిరత్వం వస్తుంది. వృషభరాశివారికి ఉన్న సహనం మరియు పట్టుదల భవిష్యత్తులో మంచి ఆర్థిక స్థితిని తీసుకురాగలదు. జీవితంలో సమస్యలు వచ్చినప్పుడు జ్యోతిష్యశాస్త్రం కొన్ని పరిహారాలను సూచిస్తుంది.
ఈ పరిహారాలు మనసుకు ధైర్యాన్నిస్తాయి మరియు ఆధ్యాత్మిక శక్తిని పెంచుతాయి. వృషభరాశివారు ఈ 4 రోజుల్లో కొన్ని చిన్న పరిహారాలను పాటిస్తే మంచి ఫలితాలు పొందవచ్చు. ప్రతిరోజూ ఉదయం సూర్యోదయం తర్వాత కొద్దిసేపు దేవుణ్ణి ప్రార్థించడం మంచిది. ముఖ్యంగా శివుణ్ణి స్మరించడం వృషభరాశివారికి శుభప్రదం. సోమవారం రోజున శివాలయానికి వెళ్లి పాలు లేదా నీటితో అభిషేకం చేయడం మంచి ఫలితాలను ఇస్తుంది. గోవులకు ఆహారం పెట్టడం కూడా ఒక మంచి పరిహారం. అలాగే పేదవారికి సహాయం చేయడం, అన్నదానం చేయడం వంటి పుణ్యకార్యాలు చేయడం వల్ల దైవ అనుగ్రహం పెరుగుతుంది. మీరు చేసే చిన్న మంచి పనులు కూడా మీ జీవితంలో పెద్ద మార్పును తీసుకురాగలవు. ఇంటి వాతావరణం కూడా ప్రశాంతంగా ఉండాలి. ఇంట్లో ప్రతిరోజూ దీపం వెలిగించడం, శుభ్రతను పాటించడం మంచి శక్తిని పెంచుతుంది. మీరు ఆధ్యాత్మికంగా బలంగా ఉంటే జీవితంలోని సమస్యలను సులభంగా ఎదుర్కోగలుగుతారు. భవిష్యత్తు సంతోష సూచనలు మరియు దేవి ఆశీర్వాదం. వృషభరాశివారికి ఈ 4 రోజులు కొంత పరీక్షించే కాలంగా కనిపించినప్పటికీ భవిష్యత్తులో మంచి మార్పులకు దారితీసే సమయంగా కూడా మారవచ్చు. ప్రతి కష్టం ఒక పాఠాన్ని నేర్పుతుంది. అదే పాఠం మనిషిని బలంగా చేస్తుంది. మీరు ఇప్పుడు ఎదుర్కొంటున్న చిన్న సమస్యలు భవిష్యత్తులో మీకు గొప్ప అనుభవంగా మారవచ్చు. మీరు ధైర్యంగా ముందుకు సాగితే మంచి అవకాశాలు మీ ముందుకు వస్తాయి. కుటుంబంలో మళ్లీ ఆనందం పెరుగుతుంది. మీ కృషికి ఫలితం కనిపించడం ప్రారంభమవుతుంది. భవిష్యత్తు గురించి భయపడాల్సిన అవసరం లేదు. మీరు నిజాయితీగా కష్టపడుతూ దైవాన్ని నమ్ముకుంటే మంచి కాలం తప్పకుండా వస్తుంది. ప్రతిరోజూ ఒక కొత్త ప్రారంభమని భావించి ముందుకు సాగాలి. దైవ అనుగ్రహం కోసం చివరిగా ఈ పవిత్రమైన దేవీ మంత్రాన్ని జపించండి. ఓం పార్వత్యై నమః, ఓం శివప్రియాయై నమః, ఓం జగజ్జనన్యై నమః. ఇంతవరకు వీడియోను పూర్తిగా చూసిన మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు మనం వృషభరాశివారికి సంబంధించిన 2026 మార్చ్ 14, 15, 16, 17 ఈ 4 రోజుల రాశిఫలాలను చాలా లోతుగా వివరించాము. ఈ సమాచారం మీకు ఉపయోగపడిందని ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయండి. ఎందుకంటే వారికి కూడా ఈ రాశిఫలాలు ఉపయోగపడవచ్చు. మరియు మీరు ఇంకా మా మహేష్ ఆస్ట్రాలజీ తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. మీ ఒక్క సబ్స్క్రైబ్ మా ఛానల్కు చాలా పెద్ద ప్రోత్సాహమవుతుంది. ఇలాంటి ఖచ్చితమైన జ్యోతిష్య విశ్లేషణలు, రాశిఫలాలు మరియు ఆధ్యాత్మిక సమాచారం కోసం మా ఛానల్ను తప్పకుండా ఫాలో అవ్వండి. ముఖ్యంగా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ కామెంట్లో ఓం నమఃశివాయ అని తప్పకుండా టైప్ చేయండి. పరమశివుని ఆశీర్వాదం మీకు, మీ కుటుంబానికి ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మళ్ళీ మరో ఆసక్తికరమైన వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు మీ అందరికీ శుభం కలగాలి. ధన్యవాదాలు.